ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్ పని చేయట్లేదు, బ్యాక్కి పని చేయట్లేదు. చూడండి 1370 బిల్లు ఏమనిపిస్తుంది మీకు? బేసిక్ ఎవరైతే నా సబ్స్క్రైబర్ అని చూపించారో వాళ్ళకి 10% డిస్కౌంట్. మేబీ నేను నెక్స్ట్ బ్లాగ్ నుంచి 1080p + 60 fps షూట్ చేసే కావచ్చు. ఎందుకంటే గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ ఆర్ ఫైన్. అండ్ ఈరోజు చాలా రోజుల తర్వాత నేను మామ్ డాడీతో వాకింగ్కి వెళ్తున్నా. ఇదే అన్నబెట్టేది ఏం చెట్టు అసలుకి? అనిపిస్తున్నారు కదా, దీంతోనే లైక్ పేపర్ ప్లేట్స్ కూడా చేయొచ్చు. ఇక్కడ మంచిగా ఉంది. అక్కడికి వెళ్తున్నాం మంచిగా. అక్కడ మమ్మీకి కావాలంటుంది. ఎన్ని ప్లేట్స్ చేద్దాం మమ్మీ? 4 అమ్మకా? నేను తీస్తా రాదు. ఇవి ఏమంటారన్నా మమ్మీ? ఇది ఇస్తా నాకు. ఇంకా ఇవన్నీ చూపిస్తున్నాను. ఇట్లా తెంపుతారు. ప్రతి ఒక్క లీఫ్ని స్టిచ్ చేసి ఒక పేపర్ ప్లేట్ లెక్క చేసి అందరికీ సర్వ్ చేస్తారు లంచ్ చేసేటప్పుడు. బోనాలు అనేమో పండుగ ఉంటుంది. ఆ టైంలో అందరికీ ఇలాంటి లీఫ్ని పేపర్ ప్లేట్ చేసి సర్వ్ చేస్తారు. దాంట్లో ఫుడ్ తింటారు వాళ్ళు, లంచ్ చేస్తారు. కొంచెం డిఫరెంట్. ఒకసారి వ్యూ చేయండి. ఇక్కడ ఏమన్నా మమ్మీ? ఉగాది, పోలాల కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి ఊర్లలో ఏంటనేమో. మన సైడ్ ఓన్లీ కొన్ని అన్ని ఫంక్షన్స్కి అంటే పోలాల, ఉగాది కొన్ని స్పెషల్, బోనాలకైతే స్పెషల్. ఇది అయినా మరి అన్నీ 4 సరిపోతాయి. ఒక్కదానికి 7 ఉంటాయి. మనం 4 మెంబర్స్ కంప్లీట్ 28 కదా. 28 డాడీ వదిలేసి అనిపిస్తుంది గట్టిగా. ఎంత సూపర్ వ్యూ. ఎక్సర్సైజ్ అండ్ జాగింగ్ పార్ట్ ఈస్ డన్. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. చూడండి ఎంత సూపర్ వెళ్ళింది. ఐస్ టీ అండ్ బ్రెడ్ విత్ న్యూ వ్లాగ్. అందరు ప్లీజ్ కామెంట్ చేయండి వ్లాగ్ ఎలా ఉందో. ఇది బాగా అయిపోయింది. ఇప్పుడు చూడండి బ్రేక్ఫాస్ట్
అండ్ ఫాస్ట్ తినాలా, ఎందుకు ఫాస్ట్ తినాలో ఒకసారి తిన్న తర్వాత మీకు చెప్తాను కదా గైస్. టిఫిన్ అయితే అయిపోయింది, మీకు చెప్పినా కదా ఫాస్ట్ తింటున్నా. ఎందుకంటే మా స్కూటీ ఫ్రంట్ బ్రేక్ అది పని చేయట్లేదు, బ్యాక్ బ్రేక్ కూడా. సో బ్యాక్ది ఇంకా ఫ్రంట్ బ్రేక్ మొత్తం రెండు బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయాలా, ప్లస్ ఇది హార్న్ కూడా సరిగ్గా పని చేయట్లేదు. అది ఇంకా సర్వీసింగ్ చేయించారు, అది అందుకోసం నేను తొందరగా వెళ్ళాను. ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా అయిపోతుంది. లైక్ ఆఫ్టర్నూన్ వరకు ఇచ్చేస్తారు స్కూటీని. యా, ఇప్పుడు అక్కడికి వెళ్తాము. ఇప్పుడే వెళ్దామని చూసిన సడన్గా చూడండి గైస్, ఎంత బాగున్నాయి ఫ్లవర్స్. తెచ్చుకో, అక్కడికి వెళ్దాం, కలుస్తుంది మళ్ళీ. చేసినాము చూడండి, అసలు బ్రేక్లు పడట్లేవు, అసలు పడట్లేవు. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్ పని చేయట్లేదు, బ్యాక్ది పని చేయట్లేదు. ఫ్రంట్ ఇంకా బ్యాక్ పని చేయట్లేదు, బ్రేక్స్ ఇంకా ప్లస్ నార్మల్ సర్వీస్ అంతే, ఇంకేం లేదు. అమ్మే, నా సబ్స్క్రైబర్స్కి ఏమన్నా డిస్కౌంట్ ఇస్తా? 10%? ఓకే గైస్, ఇది మాకు బుటీక్ ఉంది, పద్మావతి బుటీక్, చూపిస్తాను ఇక్కడ. ఎవరైతే ఆదిలాబాద్లో ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది ఈ ఏరియా. సో ఎవరైతే నా సబ్స్క్రైబర్ అని చూపించినందుకు వాళ్ళకి 10% డిస్కౌంట్ ఇస్తావా? 10% పక్కా. స్కూటీ సర్వీసింగ్ చేసిన ఒక లైక్ 12:30 అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు 9:30 అని చూస్తా, కొంచెం కూర్చుంటా, బోర్ కొట్టినాక ఇంటికి వెళ్ళిపోతాను. దాని తర్వాత ఇంకోసారి ఇక్కడికి వచ్చి షాప్కి స్కూటీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. బేకరీకి వచ్చినాం వల్ల ప్రతిసారి మన షాప్కి వస్తే నాకు ఇట్లనే ఇస్తా, నా వల్ల నీకు ఖర్చు ఎక్కువ అవుతుంది. అబ్బా, నేను మమ్మీ కర్రీపప్పు తీసుకుంది, ఇది ఓన్లీ ప్యూర్ వెజ్ అంట. నేను వెజ్ బర్గర్ తీసుకున్నాను. వెజ్ బర్గర్ ఎంఎస్ బేకరీకి వచ్చాము. వెజ్ బర్గర్ ఒక 10 minutes టైం పడుతుందంట. స్నాక్స్ అయితే తినేసిన బర్గర్ మంచిగా ఉంది. అంటే హైదరాబాద్లో తింటే బర్గర్ అక్కడ క్వాంటిటీ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంది, మంచిగా సరిపోయింది ఒక పర్సెంట్. ఓకే, ఇప్పుడు టైం 2 అవుతుంది. వాళ్ళు ఒక 2 తర్వాత రమ్మన్నారు షోరూమ్ వాళ్ళు, వాళ్ళకి లంచ్ టైం అన్న 2 వరకు. సో ఒక 2:10, 2:15 అట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి స్కూటీ తీసుకుంటాము. అది ఇప్పుడు నెక్స్ట్ టైం అయితే గైస్ ఇంటికి వచ్చేసినాము. అన్మెట్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి స్కూటీ కూడా తీసుకున్నాము. అది మమ్మీ తీసుకెళ్ళింది షాప్కి. జస్ట్ ఇంటికి వచ్చేసాం. స్కూటీ లోపల ఏమైతే ఉండేనో అవన్నీ దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఫోన్లో బ్యాటరీ కూడా ఇప్పుడు ఛార్జ్ కుదురుతుందా? అయిపోయిందమ్మా. మమ్మీ రాలేదు, కొంచెం వెనక్కి వస్తాను. ఇంటికి వచ్చేసినాను. నేను నెక్స్ట్ వ్లాగ్ నుంచి 1080p + 60 fps షూట్ చేస్తాను కావచ్చు. ఎందుకంటే ఇది 4Kలో షూట్ చేస్తే ఎక్కువ బ్యాటరీ కన్సంప్షన్ చేస్తుంది, ప్లస్ స్టోరేజ్ ఎక్కువ తీసుకుంటుంది. సో మేబీ ఫ్రమ్ నెక్స్ట్ వ్లాగ్ ఐ విల్ బీ షూటింగ్ ఇన్ 1080 + 60 fps. అదే ఇంకోటి స్కూటీలో ఏమేమి జరిగిందో ఈరోజు సర్వీస్, నీ బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయమన్నా, లైక్
కొన్ని ఉన్నాయి చెప్తాను, నైట్ చెప్తాను, ఇప్పుడే కాదు. స్కూటీ రాగానే మంచి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే సర్వీస్ జరిగిందో దాని గురించి మొత్తం. ఓకేనా గైస్, డిన్నర్ విత్ దిస్ షో ఇస్ సీరియస్లీ అవసరం. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ షో, చాలా సూపర్ ఉంటుంది, చాలా ఇన్ఫర్మేటివ్ షో ఇది. పక్కా చూడండి. దీన్ని తారక్ మెహతా ఉల్టా చష్మా అంటారు. చాలా ఇన్ఫర్మేటివ్ షో ఇది, ప్లీజ్ మస్ట్ వాచ్ ఇట్. నేను మీకు నైట్ చెప్తాను కదా స్కూటీలో ఏమైనా చేయించినామని చెప్పి. ఫస్ట్ అయితే నేను అతనికి ఏమన్నా అంటే ఫ్రంట్ ఇంకా బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చెప్పామని, బట్ అతను అవసరం లేదని చెప్పిండు తర్వాత. సో అది నార్మల్గా దాన్నే ఫిక్స్ చేసిండు, అందుకోసం ఆ ఎక్స్పెన్స్ మిగిలింది. ప్లస్ బట్ చూడండి 1370 బిల్లు. ఇది కనిపిస్తుందా మీకు? బేసిక్ 800 రూపీస్, అంటే అది ఏం చూపిస్తుంది. ఈ బుక్ కోసం వాళ్ళు 800 రూపీస్ తీసుకున్నారు. ఐ మీన్ దిస్ ఈజ్ అ కాస్ట్లీ. మొత్తం ఈ సర్వీస్లో ఈ బుక్కే కొంచెం కాస్ట్లీగా ఉండే. యా అది. అండ్ గైస్, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియోలో ఏమైతే నచ్చిందో ఏం నచ్చిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్. అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.